మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. శ్రీమాత్రే నమః. ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శివదీక్షా శిబిరాల ప్రదేశంలో అగ్నిగుండం ఏర్పాటు చేయటం, కర్ణాటక అదేవిధంగా మహారాష్ట్ర వీరశైవాచార భక్తులు మరి విరివిగా ఈ క్షేత్రాన్ని సందర్శించి వారు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి 600 నుండి 800 కిలోమీటర్లు సుమారు మరి పాదయాత్ర ద్వారా కైలాస ద్వారం చేరుకొని మరి స్వామి అమ్మవారిని దర్శించుకున్న తదుపరి ఈ యొక్క అగ్నిగుండం కార్యక్రమంలో వారు పాల్గొనటం, అదేవిధంగా వీరశైవ ఆచారంలో భాగంగా అనేక విన్యాసాలు మరి భక్తులకి స్వయంగా చూపించడం, శరీరంలో అనేక మరి వస్తువుల్ని వారు అలవోకగా మరి స్వామి అమ్మవార్ల మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలే వారి యొక్క జీవిత పరమాదంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా జరిగింది. స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షంతో మరి ఆ భక్తులు అందరూ కూడా సుభిక్షంగా పాడి పంటలతోటి కలకాలం జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరందరినీ స్వామి అమ్మవారు జీవించాలని కోరుకుంటున్నాను. నమస్తే. శ్రీశైల మహాక్షేత్రం అనాదిగా వీరశైవ క్షేత్రం. వీరశైవులు ప్రధానంగా అర్చకులుగా పూజించేటటువంటి ఏకైక క్షేత్రం ఈ భూమండలం మీద శ్రీశైల మహాక్షేత్రం. ఈ వీరశైవము అనాదిగా యుగాలుగా వస్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి వీరశైవ మతము. ఈ వీరశైవ మతముల వాళ్ళే ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ దేశం యొక్క నలుమూలల నుండి ఈ ఉగాది మహోత్సవాలకు దాదాపు 800 నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఉగాదికి 20 రోజుల ముందుగా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ కాలినడకన పాదయాత్రతో మరి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకొని ఈ సంవత్సరం చివరి రోజు, అంటే తెలుగు సంవత్సరాల్లో చివరి రోజు పాల్గొన అమావాస్య, ఈరోజు స్వామిని దర్శించుకుంటే ఈ 365 రోజులు, అంటే ఈ క్రోధినామ సంవత్సరం 12 మాసములు ప్రతినిత్యము దర్శించుకున్నటువంటి ఫలితాన్ని పొందగలుగుతారని ఈ యొక్క వీరశైవుల భక్తుల విశ్వాసము. కనుక ముందే చేరుకొని ఈ రోజున స్వామిని సేవించుకొని విశేషంగా తమ్మంతట తామే అక్కడి నుంచి ఎన్నో రకాల ఆహార పదార్థాలు, బియ్యము అలాంటివి తెచ్చి స్వయంగా వండి భక్షాలు, నెయ్యి, పాలతో మరి స్వామికి భక్షాలు, అన్నము, సాంబారు అన్నీ కూడాను వంటలు చేసి స్వామికి నైవేద్యం చేసి వచ్చే భక్తులందరూ కూడాను సాక్షాత్తు మల్లికార్జున స్వామి స్వరూపులుగా భావించి ఇక్కడ అన్నదానం చేస్తుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర భక్తులు, కర్ణాటక భక్తులు, తెలంగాణ భక్తులు శ్రీశైల బ్రహ్మరాంబ దేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. అదేవిధంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. ఆ విధంగా తమ అల్లుడికి దగ్గరికి, కూతురు దగ్గరికి వస్తున్నామన్న భావనతో ఈ ఉగాదికి శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. మరి వీరశైవం, వీర అని దాంట్లోనే ఉంది, వీరత్వము, శూరత్వము, ధీరత్వము అని ఉంది. కాబట్టి దేనికి వెనుకాడము, దేనికి సందేహించము, మాకు దైవమే గొప్ప, భక్తి గొప్ప, దైవాన్ని నమ్ముతాము అని నిరూపించుకోవడంలో భాగంగా, విశ్వసించడంలో భాగంగా ఈ అగ్నిగుండ ప్రవేశము. ఈ శరీరము శాశ్వతం కాదు, ఈ ఐశ్వర్యము శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, కాబట్టి ఇది నీకు సమర్పిస్తున్నాను అనే విధంగా తమ యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని, ధీరత్వాన్ని నిరూపించడానికి గాను ఈ యొక్క అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. దీంట్లో అనేక విధాలైనటువంటి ప్రయోజనాలు కూడాను, లాభాలు కూడా కలిగి ఉన్నాయి. ఇందువల్ల ఎప్పుడైతే ఆ మంత్రయుక్తంగా చేసినటువంటి ఆ అగ్ని కణికలు ఆ వీరభద్ర ఆవేశంతో, అంటే అనేక విన్యాసాలు, వీరశైవ ఆచార విన్యాసాలు చేస్తారు.
అంటే శూలాలు అంటే కత్తులు ఇవన్నీ కూడాను ఈ విధంగా ఈ చంపలో, ఈ పెదవిలో, చెవి, ఈ విధంగా ఇక చేతులలో, కడుపులో ఇంతవరకు చూసే ఉంటారు. ఈ విధంగా కూర్చుకొని ఆ మల్లికార్జున స్వామి మీద భక్తిని చాటుకుంటారన్నమాట. దేనికి మేము వెనుకాడము అనే ఉద్దేశంతో ఈ విధంగా శూలాలు కూర్చుకోవడం వల్ల, అగ్నిగుండ ప్రవేశం చేయడం వల్ల అనేకమైనటువంటి రోగాలు, శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగాలు నాశనమైతాయి. కారణం ఏంటంటే ఎప్పుడైతే అగ్ని స్పర్శ తగులుతుందో కాలికి, అక్కడి నుంచి శరీరం మొత్తం కూడాను శిరస్సు వరకు నాడుల ద్వారా ఆ అగ్నిలోని శక్తి ప్రవేశించి ఈ నవనాడులలో మొత్తం అన్ని యొక్క కణాలలో, శరీర కణాలలో ఉన్నటువంటి సమస్తమైన దోషాలు తొలగిపోయి తక్షణమే విశేషమైన ఆరోగ్యము, ఆయుష్షు చేకూరుతుంది. అందువల్ల అనాదిగా వస్తున్న సాంప్రదాయము, దీంట్లో సైన్స్ కూడా ఇమిడి ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.